నవ్యాకి తిరిగి స్వాగతం. ఇక బ్లౌజ్ ని బోల్డ్ గా ధరించడం అందరి వల్ల కాదు. కానీ దానిలో అందాన్ని జోడించాలనుకుంటే డీటెయిల్స్ లోనే అందాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం అందంగా ఎసిమెట్రికల్ స్టైల్లోనే కుట్టిన స్లీవ్స్ బ్లౌజ్ కి కొత్త అందాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నవ్యాలో ఈ సెగ్మెంట్ ని చూద్దాం. నా పేరు హైమా అండి. ఐ రన్ దిస్ సలూన్ బై నేమ్ మెలోడ్రామా. సో ఐఎమ్ born in Amlapuram, but from the age of 3 months I'm in Hyderabad. My father works here. He's an employee of ECIL, government employee. నేను MBA graduate అండి. I did my MBA, MCom, double PG, and I also did my interiors. I'm into painting. Even మార్కెటింగ్లో జాబ్ చేసినప్పుడు కూడా I'm always into a creative field, like advertising and marketing. So doing hoardings, TV ads, setting up carton boxes, like designing carton box is my work. So I'm completely into creative jobs. So 2008 lo I have come out of my job. I've resigned my job and then I am into business. బ్యూటీషియన్గా నిజం చెప్పాలి అంటే నాకు ఒక MBA చేసి ఒక బిజినెస్ పైన తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఐడియా ఆన్ ఎనీథింగ్ ఆన్ బ్యూటీ. బట్ ఏమైంది అంటే స్టార్స్ అంటారు కదా. సో ఇట్ హ్యాస్ కమ్ నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ అ సలూన్. ఆవిడ వెళ్తా షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. షీఈ్ మొత్తం ఫ్యామిలీ అంతా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతూ ఉంటే షీ టోల్డ్ మీ ప్లీజ్ హ్యాండిల్ మై సలూన్, నువ్వు తీసేసుకో, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తే, సో ఫస్ట్ నేను అందరికీ అమ్మటానికి ట్రై చేశాను, మా ఫ్రెండ్స్ అందరికీ సర్కిల్లో. సో అందరికీ చెప్పినా ఎవరు తీసుకోలేదు. సో ఫ్రెండ్షిప్ బేస్లో నేనే తీసుకున్నాను. And I started running, things are running good, so I've developed my interest in this field. మెలోడ్రామా అది నేనే పెట్టానండి. తనది న్యూ లుక్ అని నేను ఇంకొకటి తీసుకున్నాను శ్రీనగర్ కాలనీలో. ఇట్స్ అ స్మాల్ లేడీస్ సలూన్. తర్వాత నేను ఇది పెద్దది నేను ఓన్గా బాగుంది అని చెప్పేసి ఫీల్డ్లో నేను ఇది ఓన్గా పెట్టుకున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, మా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నాకనే స్మాల్ సలూన్లో నేను అంతా చూసి చేసి అన్నీ ట్రైన్ అయ్యాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇది పెట్టాను. So it's going on well. అన్ని బిజినెస్లోని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లం లేని బిజినెస్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే వీఆర్ ఇంటూ సర్వీస్ ఇండస్ట్రీ, వీఆర్ డీలింగ్ విత్ సో మెనీ పీపుల్. నేను వచ్చే కస్టమర్స్ గురించే కాదు, నా స్టాఫ్ని కూడా బాగా చూసుకోవాలి. సో స్టాఫ్ తోటి లైక్ యునో సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ వెన్ యూ గెట్. మనం ఒక్కళ్ళమే జాబ్ చేసుకుంటే డిఫరెంట్, బట్ మనం ఒక 10 మంది చేత చేయించేటప్పుడు, ఇంకో 10 మందికి చేసేటప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. బేసికల్గా నేను ట్రెడిషనల్ మార్కెటింగ్, నేను వర్క్ చేసినప్పుడు అంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. కాకపోతే నేను రిజైన్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడంతా డిజిటల్ మార్కెటింగే. వెళ్ళటము, తిరగటము, షాప్కి వెళ్ళటము, పైన హోర్డింగ్స్ పెట్టటము, యాడ్స్ ఇవ్వటము, బయట ప్యాంప్లెట్స్ పంచి పెట్టడం, అలాంటివి. లైక్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్ ఫ్రమ్ వేర్ ఐ వాజ్ డూయింగ్ జాబ్ అండ్ ఇప్పుడు. సో ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ అన్నీ వచ్చినాయి కదా. సో వీఆర్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్, వీఆర్ డూయింగ్ గుడ్. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. వీఆర్ ఆల్సో రీచింగ్ పీపుల్ త్రూ వాట్సాప్. సో ఇట్స్ ఆల్ డిజిటల్ మీడియా నౌ. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టాఫ్ అండి. మై స్టాఫ్ ఈజ్, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ స్టాఫ్. దే ఆర్ ఫ్రమ్ గోవా నుంచి తీసుకొచ్చాను. దే ఆర్ వెరీ గుడ్ హెయిర్ స్టైలిస్ట్. వాళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ హెయిర్ కట్స్, నేను ఫస్ట్ వాళ్ళని కలిసి చూసినప్పుడు దేర్ హెయిర్ కట్స్ వర్ లైక్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ హెయిర్ వాజ్ అమేజింగ్.
సో నేను చూసి వాళ్ళ పిక్చర్స్ వాళ్ళ పాత వర్క్ అంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో వాళ్ళని నేను హైర్ చేసుకున్నాను. దే వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. సో దే హ్యావ్ కమ్ టు మీ. నా దగ్గరికి ఎందుకు రావాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే లైక్ ఐఎమ్ ఆల్సో గివింగ్ అ కైండ్ ఆఫ్ షేర్ ఇన్ మై సలూన్. సో ఇట్స్ నాట్ జస్ట్ శాలరీ బేస్డ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ పర్సన్ ఎట్ ఆల్. నేను కమర్షియల్ అయితే ఈ పార్ట్కే ఐ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ అ లాట్. But I believe in going along with people, for people. So I keep giving lot of services, free services. I do lot of charity also. సో అలానే లైక్ నా స్టాఫ్ అంతా కూడా యూనో ఎప్పటి నుంచో 10-15 years నుంచి ఉన్న స్టాఫే నా దగ్గర ఉంది. పాత న్యూ లుక్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మేడం మీ దగ్గర చేస్తాము అని చెప్పి దే కీప్ కమింగ్ అగైన్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో లైక్ యూనో నాకు వచ్చినా రాకపోయినా ఐ బిలీవ్ ఇన్ గివింగ్ దెమ్. మెలోడ్రామా సలూన్లో వీ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ అండి. హెయిర్, టాటూ, నెయిల్స్, బ్యూటీ, ఎవ్రీథింగ్. ఇది రెట్రో స్టైల్. అంటే లైక్ సిటీలో మీరు అన్ని సలూన్స్ కాంటెంపరీ, మోడర్న్ అలా కనిపిస్తాయి. బట్ హియర్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హోమ్లీ ఫీల్ అండ్ సలూన్, ఎంటైర్ సలూన్ ఇస్ అ రెట్రో కైండ్ ఆఫ్ స్టైల్. అండ్ పీపుల్ హూ comes here, they love this place a lot. They get attached to it. It's really beautiful place. So I love it. Is like a different kind of retro vibe. So నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే, లైక్ a kind of traditional kind of thing. So I think people should come over and have a look here. చాలామంది ఉమెన్ ఇప్పుడు బిజినెసెస్లోకి వస్తున్నారండి. సో మన ఉమెన్ లైక్ ఇంట్లోనే కాదు, లైక్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ మల్టీ టాస్కింగ్. దే కెన్ హ్యాండిల్ డిఫరెంట్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. సో కొత్త కొత్త బిజినెస్లోకి వస్తున్నారు. చాలామందికి ఇంట్లో సపోర్ట్ లేదు, అయినా కానీ సపోర్ట్ లేకపోయినా దే స్టార్ట్ బిజినెస్, దే ఆర్ డూయింగ్. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ లైక్ మీ హార్ట్ ఏం చెప్తుందో అది చెప్పండి. ఏదో మనీ గురించి చేస్తే యునో there is something called satisfaction also along with other things. So like whatever your heart says, do that. Do hard work, also do smart work. And what I believe is, as a human, I always ask everyone to help everyone, so that when you give something you get more. What I personally feel is, the more you give, the more you get. So I want, be brave, be good, be kind. That's it. ఇది ఇవాల్టి నవ్య. లెట్స్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.